హలో అండి, నమస్తే, వనక్కం, అస్సలం అలైకుం. వెల్కమ్ బ్యాక్ టు విజయ్ చేతి రుచులు. ఎలా ఉన్నారు మీరు? బాగున్నారా? నేనైతే సూపర్గా ఉన్నానండి. ఈరోజు మీ విజయ్ చేతి రుచుల్లో ఒక సమ్మర్ స్పెషల్ రెసిపీ అండి. ఎందుకు సమ్మర్ స్పెషల్ అన్నానో తెలుసా? ఈ ఇంగ్రీడియంట్ సమ్మర్లో మనకి ఎక్కువ దొరుకుతుంది అనమాట. సో ఆ ఇంగ్రీడియంట్ పెట్టుకొని ఈ రెసిపీ చేయబోతాను. ఒక యమ్మీ యమ్మీ సూపర్ డూపర్ రెసిపీ అండి ఇది. మీరు కూడా ట్రై చేయాలి. ఇంతకు ఏం రెసిపీ అంటున్నారా? తాటి ముంజుల గ్రేవీ అండి. ఒక యమ్మీ రెసిపీ సమ్మర్లో దొరుకుతుంది కదా. ఇదిగో చూడండి, తాటి ముంజలు ఆల్రెడీ పెట్టుకున్నాను. 6 నంబర్స్ ఉంది. సో ఈ ముంజలు పెట్టుకొని ఈరోజు ఒక రిచ్ గ్రేవీ చేయబోతాను. చపాతీ, రోటీ, రైస్ అన్నిటికీ సై. ఎందుకు ఆలస్యం? ఇంకా ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి ఇవన్నీ ఈ వీడియోలో ఫుల్గా చేస్తాం. రండి రంగంలో దిగేస్తాం. ఫస్ట్ మనము ఈ తాటి ముంజల స్కిన్ తీయేస్తాము. స్కిన్ తీయేసి మనము ముంజల్ని ముక్కలు చేసుకోవాలి అనమాట. సో చాలా సింపుల్ ప్రొసీజర్సే, మీకు తెలిసే ఉంటుంది. చూడండి, ఇలా మనము తీసేయవచ్చు స్కిన్ని. తాటి ముంజులు స్కిన్ అంతా తీసేసినామండి. చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో. ఇప్పుడు మనం దీన్ని ముక్కలు చేసుకోవాలి. మనకు యా సైజ్ కావాలో ఆ సైజ్కి ముక్కలు చేసుకోవచ్చండి. మెయిన్గా మీరు నోట్ చేయాల్సింది ఏంటో తెలుసా అండి? ఈ తాటి ముంజులు లేతగా ఉండకూడదు, అందుకని చాలా ముదురు కూడా ఉండకూడదు. చూడండి, ఇలా ఉండాలన్నమాట. కరెక్ట్ కన్సిస్టెంట్ చూడండి. ఇలా ఉండింది అనుకోండి, ఈ కర్రీ చాలా బాగా వస్తుంది. సో మనము దీన్ని పీసెస్ చేసుకుంటాము. చూడండి, ఆల్మోస్ట్ ఒక తాటి ముంజు 6 to 7 పీసెస్ దాకా మనము కట్ చేసుకోవచ్చు. చాలా యమ్మీగా ఉంటుందండి. కొత్తగా ఉందనుకోకండి, చాలా బాగుంటుంది ఈ రెసిపీ. సో ఇలా అన్నమాట మనము 1 by 1 కట్ చేసుకోవాలి. తాటి ముంజులు ఇప్పుడు మార్కెట్లో దొరుకుతుంది, మీకు తెచ్చుకొనండి. ఈ రెసిపీ చూస్తారు కదా, చేసుకొనండి. చూడండి, తాటి ముంజులు శుభ్రంగా కట్ చేసుకున్నాము. చాలా యమ్మీగా ఉంది చూస్తుంటే. సో ఇప్పుడు మనం అన్ని ప్లేట్ తీసుకునేస్తాము. ఇప్పుడు మనము గ్రేవీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ రెడీ చేసుకుంటున్నాము. చూడండి, 3 గ్రీన్ చిల్లీస్ పెట్టుకున్నాను. దాన్ని మిక్సీ జార్లో ఒక 1 ఇంచ్ అల్లము, దాన్ని సన్నగా కట్ చేసుకున్నాను, దాన్ని కూడా వేసుకున్నాను. 2 టొమాటోస్, ఇవి దాన్ని కట్ చేసుకున్నాను, దాన్ని వేసుకున్నాను. ఇప్పుడు మనం దీన్ని ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేసుకోవాలి. సో టొమాటో, అల్లము, పచ్చిమిరపకాయలు ఫైన్ పేస్ట్గా గ్రైండ్ అయింది. చూసుకోండి, ఇది రిచ్ గ్రేవీ అన్నాను కదండి. చూడండి, పెరుగు ఒక 3 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. ఈ పెరుగుని కూడా మనము రెడీ చేసుకోవాలి. ఇందులో నేను 1 స్పూన్ శనగపిండి వేసుకుంటున్నాను. 1 or 2 స్పూన్ వేసుకోవచ్చు. శనగపిండి వేసుకొని మనము ఈ మిక్చర్ని బాగా కలుపుకోవాలి. సో ఇలా మనము ఫైన్ పేస్ట్ కలుపుకున్నాము. సో గ్రేవీ ఐటెం రెడీ అయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకునేస్తామండి. ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటాము. ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు మనము లో ఫ్లేమ్ పెట్టుకొని ఈ కట్ చేసిన తాటి ముంజల్ని మనము దోరగా వేయించుకోవాలి. స్లోగా వేసుకోండి ఆయిల్లో. చాలా డిఫరెంట్గా ఉంటుంది రెసిపీ, మీరు ట్రై చేయండి. మీకు మీ ఇంట్లో అందరికీ నచ్చుతుంది. ఎస్పెషల్లీ చపాతీ, రోటీ నైట్ డిన్నర్కి సైడ్ డిష్కి చాలా బాగుంటుంది ఈ రెసిపీ. సో మనం ఇలా ఆయిల్లో దాన్ని కొంచెము మగ్గనిచ్చిన తర్వాత కొంచెము సాఫ్ట్ అవుతుంది అనమాట. సో అప్పుడే చెప్పినట్టుగా ఈ తాటి ముంజులు చాలా లేతగా ఉండకూడదు, చాలా ముదురుగా ఉండకూడదు. మీడియంగా చూసి మీరు తీసుకోండి, అప్పుడు సరిపోతుంది. చూడండి, మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మనము దీన్ని ఫ్రై చేసాము. ఇప్పుడు మనం తీసేస్తాము. పొటాటోస్ మనము ఫ్రై చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది అనమాట. సో ఆయిల్ లేకుండా మనము అన్ని తాటి ముంజల్ని ఒక ప్లేట్లో తీసుకొనిస్తాము. గుమగుమలు ఆడిపోతుందండి తాటి ముంజలు ఆయిల్లో ఫ్రై అవుతుంటే. సో ఇప్పుడు మనం ఇదే ఆయిల్లో ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఒక క్యాప్సికమ్ అనమాట. ఇది సన్నగా కట్ చేసుకున్నాను, అది అందులో వేసుకుంటాను. క్యాప్సికమ్ కూడా ఒక 2 minutes రోస్ట్ చేస్తాము, ఎందుకంటే ఆ క్రిస్పీనెస్ రావాలి. అందుకే చాలా రోస్ట్ చేయకూడదు.
ఆయిల్లో కొద్దిగా అది ఫ్రై అయింది అనుకోండి, ఆ క్రిస్పీనెస్ వస్తుంది అనమాట. అందుకోసము క్యాప్సికమ్ కూడా చాలా బాగా రోస్ట్ అయింది, ఒక 2 మినిట్సే అంతే. ఇప్పుడు మనం దాన్ని తీసేస్తాము. క్యాప్సికమ్ ఒక అరోమానే డిఫరెంట్ కదండి, గుమ్మలాడిపోతుంది. సో క్యాప్సికమ్ కూడా మనం ఒక కప్లో తీసుకునేస్తాము. ఎంత క్విక్గా అవుతుంది చూడండి. సమ్మర్ సీజన్కి మీరు ఇలాంటి ఫాస్ట్గా టేస్ట్గా ఉండే రెసిపీ చేసుకోండి, హెల్తీ రెసిపీస్. ఇప్పుడు మనము 1/2 స్పూన్ జీలకర్ర వేసుకుంటాము ఇదే ఆయిల్లోనే. 2 ఎండుమిరపకాయలు కూడా వేసుకుంటాము. చూడండి, వెల్లుల్లిపాయలు ఒక 4-5 రెమ్మలు పెట్టుకున్నాను, అవి వేసుకుంటున్నాను. అలాగే 1 మీడియం సైజ్ ఆనియన్ సన్నగా కట్ చేసుకున్నాను, ఉల్లిపాయ, అది కూడా వేసుకుంటాము. సో ఉల్లిపాయలు ఇవన్నీ బాగా ఫ్రై అయ్యి గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా మనము లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటాము. ఇప్పుడు చూడండి, ఆనియన్స్ ఎంత బాగా ఫ్రై అయిందో, గోల్డెన్ బ్రౌన్ అయిందండి. ఇప్పుడు మనము ఆల్రెడీ పేస్ట్ చేసుకున్న టొమాటో గ్రేవీ దీన్ని యాడ్ చేసుకుంటాము. ఇందులో టొమాటో, అల్లము, పచ్చిమిరపకాయలు ఉంది. గ్రేవీ వేసిన తర్వాత మనము దాన్ని బాగా రోస్ట్ చేయాలి, ఆ పచ్చి వాసన అంతా వెళ్ళిపోవాలన్నమాట. సో ఇప్పుడు మనము కొత్తిమీర యాడ్ చేసుకుంటాము కొద్దిగా, ఎందుకంటే సువాసన ఇప్పుడే వస్తుంది కదా, కొద్దిగా. సో గ్రేవీ బాగా ఫ్రై అవ్వాలి. సో గ్రేవీ ఇలా ఫ్రై చేసేటప్పుడే మనము ఇందులో మసాలా ఐటమ్స్ యాడ్ చేసుకుంటాము. సాల్ట్ ఈ రెసిపీకి ఎంత కావాలో అంత యాడ్ చేసుకుంటాము. ఒక 1 స్పూన్ యాడ్ చేసినాను ఇప్పటికీ. అలాగే మిర్చి పౌడర్, కారము 1 స్పూను, ధనియాల పొడి ఒక 1/2 స్పూన్, పసుపు పొడి ఒక 1/4 స్పూన్. ఇవన్నీ యాడ్ చేసుకొని మనము దీన్ని బాగా ఫ్రై చేయాలి. చూడండి ఎంత రంగు ఉందో, బాగుంది. చూడండి మసాలా బాగా రోస్ట్ అయింది, ఆయిల్ కూడా బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకుంటాము. స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మసాలా లైట్గా కూల్ డౌన్ అవని, ఎందుకంటే మనం ఇప్పుడు పెరుగు యాడ్ చేయాలి. పెరుగు ఆ వేడిగా ఉన్నప్పుడు యాడ్ చేయకూడదు, అది పగిలిపోతుంది. కాబట్టి కొంచెము కూల్ డౌన్ అయిన తర్వాత మళ్ళీ మనము ఈ పెరుగుని యాడ్ చేసుకుంటాము. బాగా కూల్ డౌన్ అయిందండి. ఇప్పుడు మనము ఇందులో ఈ పెరుగు గ్రేవీ యాడ్ చేసుకునేస్తాము. గ్రేవీ వేసుకున్న తర్వాత మనము స్టవ్ని ఆన్ చేసుకుంటాము. లో ఫ్లేమ్ పెట్టుకుంటాము, హై ఫ్లేమ్ వద్దు. సో హై ఫ్లేమ్ పెట్టినామంటే ఇది పెరుగు పగిలిపోయే ఛాన్సెస్ ఉంటుంది. సో లో ఫ్లేమ్ పెట్టుకొని కలుపుతూ దీన్ని బాగా మనము గ్రేవీని ఫ్రై చేయాలన్నమాట. ఆయిల్ అంతా బయటకు వచ్చేదాకా మనము దీన్ని కలపాలి. ఉప్పు కారం చూసుకొని మీరు వేసుకోవచ్చు, ఏం తొందర లేదు. చూడండి గ్రేవీ ఎంత బాగా ఫ్రై అయిందో, ఆయిల్ కూడా బయటకు వచ్చేసింది. ఇప్పుడు మనము ఇందులో వాటర్ యాడ్ చేసుకుంటాము. మిక్సీ జార్ కడిగిన వాటర్ ఇది, టొమాటో గ్రైండ్ చేసుకున్నాం కూడా అది. వాటర్ మీకు ఎంత కావాలో అంత మీరు వేసుకోవచ్చు. నేను ఇంకొంచెం వేసుకుంటాను, ఎందుకంటే నాకు కొంచెం గ్రేవీ బాగా కావాలి, పిల్లలు డిమాండ్ చేస్తారు. సో వాటర్ యాడ్ చేసుకుని ఇంకొక 1 గ్లాసు ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న తాటి ముంజలు యాడ్ చేసుకుంటాం ఇందులో. అలాగే క్యాప్సికమ్, ఇవన్నీ వేసి ఒకసారి బాగా కలిపేసి మనము లో ఫ్లేమ్ పెట్టుకొని క్లోజ్ చేసి మనం దీన్ని కుక్ చేయాలి. ఇప్పుడు మనము ఇందులో ఉప్పు కారం చూసుకునేస్తాము. చూసుకున్న తర్వాత దీన్ని క్లోజ్ చేసి మనము ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేయాలి. ఓకే, మన తాటి ముంజల గ్రేవీ ఆల్మోస్ట్ 5 to 7 మినిట్స్ దాకా క్లోజ్ చేసి కుక్ చేస్తున్నామండి. నేను అప్పుడప్పుడు కలుపుతున్నాను, ఎందుకంటే శనగపిండి వేసాం కదా, అడుగంటకుండా ఉండాలి అనేసి అప్పుడప్పుడు కలుపుతూ చూసుకుంటున్నాను. చూడండి ఎంత బాగుందో, రంగు గుమగుమలు ఆడిపోతుందండి. బిలీవ్ మీ, చాలా డిఫరెంట్గా ఉంది. అంతేనండి, ఆల్మోస్ట్ మన గ్రేవీ రెడీ అయింది. ఇప్పుడు మనము ఇందులో గరం మసాలా యాడ్ చేసుకుంటాము. ఒక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా ఇది.
అలాగే కొత్తిమీర కూడా చల్లుకునేస్తాము. గరం మసాలా వేసాం కదా, ఒక 1 minute ఓపెన్లోనే పెట్టి మనం బాగా కలుపుతూ దాన్ని బాగా ఉడకనిచ్చేస్తాము. గుమ్మగుమ్మలు ఆడిపోతుంది. మన రిచ్ తాటి నుంగల గ్రేవీ రెడీ అయిపోయిందండి. ఇంకేంటి, స్టవ్ ఆఫ్ చేసి మనము సర్వింగ్ బౌల్ తీసుకుంటాము. వైట్ రైస్కి, చపాతీ, రోటీస్కి చాలా బాగుంటుంది. పూరీస్ కూడా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి మీ వ్యూస్ నాకు చెప్పాలి. ఓకే, వేడి వేడి తాటి ముంజుల కర్రీ రెడీ అయిందండి. ఇది ఒక యూనిక్ రెసిపీ అండి. మీరు ట్రై చేయండి, మీ ఇంట్లో అందరికి ఇష్టమవుతుంది. తాటి ముంజల గ్రేవీ ఎంత యమ్మీగా ఉండింది తెలుసా. చపాతీ, రోటీ, వైట్ రైస్కి అయితే సూపర్ డూపర్ కాంబినేషన్ ఇది. ఈ సమ్మర్ స్పెషల్ రెసిపీ మీరు కూడా ట్రై చేస్తారు కదా. మీరు ట్రై చేసి మీ వ్యూస్ నాకు చెప్పండి. నా వీడియోస్ ఎవ్రీ ట్యూస్డే, ఎవ్రీ ఫ్రైడే 7 PM కొత్త కొత్త రెసిపీస్తో రిలీజ్ అవుతూనే ఉంటుంది. మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ వాల్యుబుల్ కమెంట్స్ కూడా నాకు ఇవ్వండి. ఇంకేంటి, ఇంకొక వీడియోలో మీ ముందు వచ్చేదాకా ఎప్పుడులాగా హెల్దీ, బీ హెల్దీ, చిరునవ్వుతో ఉండండి. దిస్ ఇస్ విజయ్ సైనింగ్ ఆఫ్.